గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి ప్రతి నెల గుంటూరు పట్టణంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రతి నెల 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేకం మహోత్సవం జరగటం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఈ యొక్క మార్చి మాసంలో 3వ మంగళవారం జరగవలసిన పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన కొన్ని అనివార్య కారణాల వలన 4వ మంగళవారానికి మార్చడం జరిగింది. అనగా మార్చి 24వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు గుంటూరు పట్టణంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో అద్భుతమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నాడు. బలమైన కార్యాలు జరగబోతున్నాయి. మరి ఇప్పటికే అనేక మంది ప్రజలు పాల్గొని దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. కనుక మీ కుటుంబాలతో కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఆదివారం కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆదివారపు సాయంకాల స్వస్థత విడుదల ఆరాధన జరుగుతుంది. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు ఈ ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు తరలి వచ్చి దైవ అద్భుత కార్యాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. బలమైన అభిషేకముతో కూడిన ఆరాధనలో పాల్గొని పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారు. విడుదల కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. చీకటి దురాత్మ శక్తులతో విడిచబడుతున్నారా? అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, దైవ కార్యాలు పొందుకునండి. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేశారని నమ్ముతున్నా. అంత మాత్రమే కాదు, దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ఆత్మికంగా ఆయన బలపరుస్తున్నారు కదా. మన పైన దేవుడు చూపిస్తున్న శ్రద్ధ, ప్రేమ ఎంతో గొప్పది. ఏ మనుష్యుడు నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ యేసయ్య మనల్ని పట్టించుకొని మన పైన శ్రద్ధ నిలుపుతూ అనునిత్యము మనతో మాట్లాడుతూ మనల్ని పలకరిస్తూ ధైర్యపరుస్తున్న దేవుడిని మనం కలిగి ఉన్నాం కదండి. మరి ఈ దినం కూడా వాగ్దానం కొరకు మీరు అందరు ఎదురు చూస్తున్నారు. శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యజనులు త్రాగరు. ప్రైజ్ ద లార్డ్ అండి. ఎంత చక్కటి వాగ్దానం దేవుడు ప్రమాణంగా ఇస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ప్రమాణం చేసి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నిశ్చయముగా నీ యొక్క ధాన్యమును నీ శత్రువులకి ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసము అన్యులు త్రాగరు. దేవుడు ప్రమాణం చేసి ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు. అదే ప్రమాణం దేవుడు ఈరోజు నీతో కూడా చేస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు మరి ఒకప్పుడు దేవుని యొక్క మాట వినని సందర్భంలో మరి ఆ ఇశ్రాయేల్ ప్రజల యొక్క పంటలన్నీ కూడా శత్రువులు మరి ఆహారంగా తీసేసుకున్నారు. ద్రాక్షరసం కూడా వారు కష్టపడి తీసిన ద్రాక్షరసాన్ని శత్రువులు అనుభవిస్తూ వచ్చారు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు వారితో మాట్లాడిన తర్వాత వారి మనస్సు మార్చి బ్రతుకులు మార్చుకున్న తర్వాత దేవుడు వారికి ప్రమాణం చేస్తున్నాడు. ఏమనంటే, ఇక మీ యొక్క ధాన్యమును నీ శత్రువులకి ఇవ్వను, అలాగే మీ ద్రాక్షరసం అన్యజనులు త్రాగరు అని దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు.
ఇప్పటి వరకు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నడవడాన్ని బట్టి నువ్వు పడిన కష్టార్జితం అంతా కూడా అన్యుల పాలైపోతుందేమో. రోజు ప్రతి దినము భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు, ఎంతగానో ప్రయాసపడుతున్నారు, కానీ ఆ యొక్క కష్టార్జితాన్ని అనుభవించలేని స్థితిలో మరి ఉంటూ అన్ని రకాల నష్టాలను జీవితంలో చూస్తూ బాధలో వేదనలో కృంగిపోయి ఉన్నారేమో. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట విని ఆయన చిత్తంలో నడిస్తే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ యొక్క ధాన్యాన్ని నీ శత్రువులకి ఆహారంగా నేను ఇవ్వను, అలాగే నీ యొక్క ద్రాక్షారసమును వారు త్రాగరు అని దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడండి, దేవుని చిత్తంలో నడవండి, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించండి. ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు సఫలత అనుగ్రహించే దేవుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చాలామంది కష్టపడుతున్నారు, రోగాలకు పోతున్నాయి, మరి నీ ధనమంతా కూడా హాస్పిటల్ పాలైపోతుంది, అప్పుల పాలైపోతుంది. నువ్వు కష్టపడింది వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎంత బాధ, ఎంత కృంగుదల. అరే, పగలు రాత్రి కష్టపడుతున్నాను, అయినా కూడా ఒక్క రూపాయి కూడా మిగలట్లేదండి అని చెప్తున్నావు కదా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని మాటకు లోబడు, ఆయన నీ ఆహారాన్ని దీవించబోతున్నాడు. నువ్వు కష్టపడిన దాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఏ శత్రువులు ముట్టలేరని దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాడు. అంటే దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు నీ చేతి పని, వ్యాపార పని, వ్యవసాయ పని, అలాగే ఉద్యోగాల్లో అన్నిట్లో కూడా దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు, నేను సమృద్ధి దీవించబోతున్నాడు. కనుక ఈ వాగ్దానం నమ్ముతున్నారా, మరి విశ్వసిస్తున్నారా? యేసయ్య ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ జీసస్ అని యేసయ్య థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారా? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధుడ మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, నాయన గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు. ఈ వాగ్దానం అయ్యా రిసీవ్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. తండ్రి నాయన, ప్రతి ఒక్కరూ నీకు లోబడి నిన్ను హత్తుకొని అయ్యా నాయన నీ అందు భయభక్తులతో జీవించినట్లుగా నీ కృప దయచేయండి. వారి కష్టార్జితాలు వారు అనుభవించినట్లుగా నీ కృప దయచేయండి. మీరు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, వారి కష్టార్జితం వారందరూ అనుభవించుదురుగాక, సమృద్ధి వారు చూచుదురుగాక. ఏ శత్రువులు కూడా అయ్యా వారి మీద దాడి చేయడానికి వీల్లేదు అయ్యా. రోగాలు, అప్పులు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగా అయ్యా. నాయన ఈ కృప కాపుదల సంరక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని నాయన ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరిగించుకుంటున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.